గుంటూరు జిల్లాలో సంఘం డైరీ 12వ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ దూలిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల సేకరణను రోజుకు 45,000 లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లకు పెంచినట్లు చెప్పారు. ఈ సంవత్సరం డైరీ 2,000 కోట్ల రూపాయల రెవెన్యూ, 12.79 కోట్ల రూపాయల లాభాన్ని పొందిందని చెప్పారు. విస్తరణలో భాగంగా నాయుడుపేట, మిర్యాలగూడ, వడ్లమూడి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు నేరుగా చెల్లింపులు, పశుదాన ఉత్పత్తి పెంపు, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఇక టీడీపీకి 5 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 2.5 రూపాయల కోట్లతో ఇన్నోవేషన్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నట్లు దూలిపాళ్ల నరేంద్ర ప్రకటించారు. సంఘం డైరీ 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సంవత్సరం 2019 కోట్ల టర్నోవర్ని సంఘం డైరీ సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2,300 కోట్ల టర్నోవర్ని మేము నిర్దేశించుకున్నాం. అలాగే సంఘం డైరీ ఉన్న ఉత్పత్తుల యొక్క నాణ్యతా ప్రమాణాలను పెంచడం, అదేవిధంగా నిల్వ సమయాన్ని కూడా పెంచే విధంగా పలు మార్పులు మేము తీసుకొస్తా ఉన్నాం. దానిలో భాగంగా పన్నీర్ విభాగాన్ని 2.5 కోట్ల రూపాయలతో మేము ఆధునీకరించి రేపు దసరా రోజు మేము ప్రారంభించి ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొస్తాం. అదేవిధంగా మేము పాలకవర్గం ఒక ఇన్నోవేషన్ సెంటర్కి పాలకవర్గం 2.5 కోట్ల రూపాయలతో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వాటన్నిటిని కొనుగోలు చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఒక 3 నెలల కాలంలో ఆ ఇన్నోవేషన్ సెంటర్